మనీషా, అవి దేవుడి కోసం చేసే పవిత్రమైన అక్షంతలకు వాడే బియ్యం. వాటిని ఎలా పడితే అలాగా కింద పడనివ్వకూడదు. అలాగే బామ్మగారు. మనీషా, నీకు అక్షింతలు కలపడం కూడా రావటం లేదు. అంతోటి దానికి చేస్తాను చూస్తాను అని ఎందుకు దిగావు? నేను చేస్తాను వివేక్. మనీషా, నీకు రాని పని నువ్వెందుకు చేయడం, వచ్చు అని ఎందుకు చూపించుకోవడం? ఇంకా పని చేయడం మానే. అమ్మా లక్ష్మి, నువ్వు కలుపమ్మా. అలాగే మావయ్య గారు. చెప్పాను కదా మనీషా, నీకు అలవాటు లేనప్పుడు ఎందుకు చేసావు? చూడు మనీషా, మనకు అలవాటు లేని పనులు చేయడానికి దిగి అందరిలోనూ అవమానాల పాలు కాకూడదు. చేయకపోతే కాస్తైనా గౌరవం దక్కుతుంది. ఇలా చేస్తానని చెప్పి చతికిలు పెడితే మాత్రం ఉన్న గౌరవం కూడా పోతుంది. ఇక నువ్వు ఈ పూజలో ఏమీ చేయకుండా చూస్తూ ఉండు. అరవిందా, పూజ మొదలు పెట్టేశారా? ఇంకా లేదు సుజాత. మీరంతా రాకుండా మొదలు పెడతానా చెప్పండి? అదేంటి అరవిందా, మీ వంశపారంపర్యంగా వస్తున్న హారాన్ని ఇంకా దేవుడి దగ్గర పెట్టలేదు? మేమందరం దాన్ని దగ్గర నుంచి చూడ్డానికే వచ్చాం. పూజ మొదలవ్వలేదుగా, అందుకే ఇంకా పెట్టలేదు. ఇప్పుడే తీసుకొచ్చి పెడతాను. అరవిందా, ఇలాంటి హారం నీ దగ్గరున్నందుకు మా అందరికీ చాలా జల్సీగా ఉంది తెలుసా? జలసెందుకు? ఇలాంటి మోడల్ కొందామని ఎంత ప్రయత్నించానో తెలుసా? ఎక్కడా దొరకలేదు. ఇదేంటి ఇంత విలువైన బంగారు నగ ఇలా రంగుపోతుంది? అంటే ఇది ఒరిజినల్ హారం కాదా? మరి అత్తయ్య గారు ఈ డూప్లికేట్ హారం ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇది కానీ డూప్లికేట్ అని ఇప్పుడు అందరికీ తెలిస్తే అత్తయ్య గారి పరువు పోతుంది. రేపు నందన్ కుటుంబంలో ఇలా అయ్యింది అని బంధువులందరిలోనూ ప్రచారం జరుగుతుంది. కాంచన గారు వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. అసలు వస్తారో లేదో అనుకున్నాను. అసలే మినిస్టర్ గారు ఎన్నో పనులు వదిలిపెట్టుకుని రావాలి. మా మామ్ కోసం వచ్చారంటే మీ మనసులో మా మామ్కి ఏ స్థానం ఉందో మా అందరికీ అర్థమవుతుంది. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అరవింద్ పిలిచాక 600 వెళ్ళాలనుకున్నాను, వచ్చేసాను. చాలా థ్యాంక్స్ కాంచన గారు. రండి వెళదాం. అత్తయ్య గారు కావాలని ఆ డూప్లికేట్ హారం అక్కడ పెట్టుండరు. ఖచ్చితంగా అది డూప్లికేట్ హారం అని అత్తయ్య గారికి కూడా తెలుసుండదు. పూజ జరిగేదాకా చూసి చూడనట్టు పోదాము అంటే
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి దృష్టి ఆ హారం మీదే ఉంది. పదే పదే దాన్నే పొగుడుతున్నారు. అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఒక్కసారి అది నకిలీ నగ అని తెలిస్తే నానా రాద్ధాంతం జరుగుతుంది. అత్తయ్య గారి మీద చిన్న చూపు మొదలవుతుంది. అసలు ఒరిజినల్ హారం స్థానంలోకి ఈ డూప్లికేట్ హారం ఎలా వచ్చింది? అమ్మా లక్ష్మి, నువ్వెక్కడేం చేస్తున్నావు? ఏం లేదు మావయ్య గారు. నువ్వు కనిపించడం లేదేంటని వెతుక్కుంటూ వచ్చానమ్మా. నేను వచ్చేస్తాను మావయ్య గారు, మీరు వెళ్ళండి. సరే అమ్మా, పంతులు గారు వచ్చే సమయం కూడా అయింది. పూజ మొదలు పెట్టాలి, నువ్వు వచ్చేసే. సరే మావయ్య గారు. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? అమ్మా, అందరూ కళ్ళు మూసుకుని ఆ పరమేశ్వరుణ్ణి మనసారా ధ్యానించుకోండి. ఓం గణానాన్త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానుస్రవన్నోతిపస్యేత సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాధర నమస్కారం సమర్పయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్నఖచితం సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. సుజాత, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి పక్కకు రా. సరే. ఏంటి దేవి అని? దేని గురించి మాట్లాడాలి? దారిలో ఎదురైన దానిమ్మ చెట్టే దేవతామూర్తి అని పూజించినట్టు మీరందరూ ఆహా ఓహో అని పొగుడుతున్న ఆ హారం ఒక నకిలీ హారం. ఏంటి? అది నకిలీదా? అవును. దాన్ని చూసే మీరందరూ తెగ మురిసిపోతున్నారు. అంటే ఇన్ని రోజులు ఆ నకిలీది చూపించి అరవింద మమ్మల్ని మోసం చేస్తుందా? అంతే కదా. అవునని నేను ప్రత్యేకంగా చెప్పాలా? అరవింద మమ్మల్ని ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. అందుకే నువ్వది నకిలీ హారంలా ఉందని ఒక చిన్న బీజం వేయి. ఒక చిన్న గొడవకి దారి తీయాలి. అది పెరిగి పెరిగి పెద్ద రచ్చవ్వాలి. అప్పుడు కాని మా అరవిందక్కకి బుద్ధి రాదు. నువ్వు చెప్తుందైతే నిజమే కదా? నేను చెప్తుంది అక్షరాల నిజం. దేవుడు ముందున్నది నిజంగా విలువైన హారం కాదు. సరే అయితే ఇక నేను ఊరుకుంటానా? ఏం చేస్తాను చూడు. పద వెళ్దాం. అరవిందా, ఆ హారం ఏంటి నకిలీగా ఉంది? ఏం మాట్లాడుతున్నావు సుజాత? దాన్ని చూస్తుంటే నాకంత విలువైన హారంలా కనిపించడం లేదే. అది ఖచ్చితంగా డూప్లికేట్ హారమే. చూస్తే తెలియట్లేదా ఏంటి? ఇప్పుడు మొదలైంది అస్సలైన చిచ్చు. కాసేపట్లో అరవిందక్క పరువు ఆ చిచ్చులో కాలి బూడిదైపోవడం ఖాయం. సుజాత, ఈ హారం విలువ గురించి, దాని చరిత్ర గురించి నీకు తెలియక మాట్లాడుతున్నావు. ఇన్ని రోజులు ఇది గొప్ప హారమని
ఎంతో విలువైన హారమని మమ్మల్ని అందరినీ నమ్మించింది చాలా అరవిందా. దాన్ని చూస్తూ ఉంటేనే తెలుస్తుంది పూర్ణ మార్కెట్లో ఏ 25 రూపాయలకో కొన్నాదని. అసలు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు సుజాత? మరి ఇంకెలా మాట్లాడమంటావు అరవిందా? సుజాత గారు, మీరు అవమానిస్తూ మాట్లాడుతున్నది మామూలు హారం గురించి కాదు. ఎన్నో ఏళ్ల నుంచి కూడబెట్టుకున్న నందన్ కుటుంబం పరువుతో సమానమైన హారం గురించి. చూడమ్మా, నా కళ్ళకు కనిపించింది, నా మనసు కనిపించిందే చెప్పాను. అది కూడా తప్పేనా? ముమ్మాటికి తప్పే. తప్పేదో ఒప్పేదో తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు. ఈ హారం విలువ గురించి తెలియకుండా మాట్లాడడం మరో తప్పు. ఈ కుటుంబానికి, ఈ సొసైటీలో ఉన్న పేరు గురించి తెలుసుకోకుండా మాట్లాడడం పెద్ద తప్పు. అసలు అరవింద మాలిని అంటే ఏమనుకున్నారు? డూప్లికేట్ నగలు చూపించి మీ దగ్గర డాబు చూపించుకునే మనిషిలా కనిపిస్తున్నారా? కోట్ల ఆస్తుండి, కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలుండి మీ ముందు పూర్ణ మార్కెట్లో 25 రూపాయలతో కొన్న నగ చూపించాల్సిన అవసరం ఆవిడకేంటి? ఇది గొప్ప హారం అని గొప్పలు చెప్పుకుని సంబరపడిపోవాల్సిన గత్యంతరం ఆవిడకేంటి? హారం గురించి కానీ, అరవింద మాలిని గారి గురించి కానీ మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. చూడమ్మా లక్ష్మి, మాకు కూడా బంగారపు షాపులున్నాయి. ఇది బంగారమో, బంగారంలా కనిపిస్తున్న బంకమన్నో తెలియనంత పిచ్చిదాన్నేమీ కాదు. సరే అయితే, విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి ఆ హారం విలువ అందరికీ తెలియాల్సిందే. అందరి ముందు వేలెత్తి చూపించారు కాబట్టి అదే అందరి ముందు ఆ విలువైన హారం గొప్పతనం బయటపడాల్సిందే. మిత్రగారు, ఆ మార్వాడికి ఫోన్ చేయండి. రండి సేట్, రండి. ఇది ఒరిజినల్లో డూప్లికేటో టెస్ట్ చేసి చెప్పండి. సరే మేడం. ఇది మేలిమి బంగారంతో తయారు చేసిన వజ్ర ఆభరణం అమ్మా. ఎన్నో ఏళ్లగా తరతరాలుగా వస్తుంది కాబట్టి ఈ రోజు మనం ఇంత మేలిమి బంగారం చూడగలుగుతున్నాం. దేవయాని ఇది డూప్లికేట్ హారం అని చెప్పింది. తనకున్న అనుమానం నా మీద రుద్దినట్టుంది.
ఇప్పుడు నేను అందరి ముందు అడ్డంగా బుక్ అయిపోయేలా చేసింది. అసలు ఆ దేవయాన్ని మీకు కూడా బంగారం షాపులు ఉన్నాయన్నారు కదా, ఇంత విలువైన హారం మీ షాప్లో లేదనుకుంటలేండి. ఇప్పటికైనా ఏది విలువైందో ఏది విలువ లేనిదో జాగ్రత్తగా తెలుసుకోండి. నేను ఒరిజినల్ హారాన్ని తీసి దాచేశాను కదా, ఇది డూప్లికేట్ హారం కదా. వీళ్ళందరేంటి మేలిమి బంగారం, మహా ఉన్నతమైన బంగారం అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. సారీ అరవిందా, ఇందాక నా కళ్ళు నన్ను మోసం చేశాయేమో, నా బుద్ధి బురదపాలైనదేమో తెలియదు గాని అనవసరమైన వాగుడు వాగేశాను. నన్ను క్షమించరవిందా. సుజాత, ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు, అది చాలు. కాని ఇంతమందిలో ఈ విలువైన హారం గురించి నువ్వు నోరు జారకుండా ఉంటే చాలా బాగుండేది. నిజంగా నన్ను క్షమించరవిందా, నా వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది. మీ కోడలు 4 అడుగులు ముందుకేసి ఇంత గొడవ చేయకపోతే ఇంకా నేను అదే భ్రమలో ఉండేదాన్ని. అరవిందా, నీ కోడలు మాత్రం అసాధ్యురాలు. ఒక్క క్షణం మేమందరం కూడా డూప్లికేట్ ఆభరణమే అనుకోవాల్సి వచ్చింది. నీ కోడలు చేసిన చొరవతో ఆ హారం విలువేంటో మా అందరికీ తెలిసింది. అలాగే ఇలా అందరి ముందు మాట్లాడడం, తప్పుని ఒప్పని నిరూపించడం అందరికీ సాధ్యం కాదు. నీ కోడలు అసాధ్యురాలు. లక్ష్మి ఈ విషయంలో కాలు వేళ్ళు పెట్టి అందరి ముందు ఫూల్ అవుతుందనుకుంటే ఇప్పుడేంటి అందరి ముందు ఒక మహాత్మురాలైపోయింది. ఈ లక్ష్మికి నిజంగానే అదృష్ట రేఖ 6 అడుగులు ఉన్నట్టుంది. ఏం చేసినా తనకే కలిసి వస్తుంది. సరే అరవిందా, నాకు సీఎం గారితో మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తాను. ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్. అయ్యో, పిలవగానే వచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. సరే అరవిందా, ఉంటాను. అలాగే. చాలా గొప్పగా మాట్లాడావు లక్ష్మి. ఈరోజు ఈ హారం విలువ, ఈ నందన్ కుటుంబం విలువ అందరికీ తెలిసేలా చేశావు. అరవింద పరువు పోకుండా కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, ఏంటి మావయ్య గారు ఇది? దీనికి కూడా థ్యాంక్స్ చెప్తారా? ఏంటి దేవయాని ఇది? నీ మాట నమ్మి నేను నోటికొచ్చినట్టు వాగాను. అంత విలువైన హారాన్ని కూడా నకిలీదని నానా గొడవ చేశాను. తీరా చూస్తే అది ఒరిజినల్ హారం. నువ్వు నన్ను ఇలా రికిస్తావని అస్సలు అనుకోలేదు. అందరి ముందు నా పరువు తీస్తావని అస్సలు ఊహించుకోలేదు. అయ్యో సుజాత, ఒరిజినల్ హారం నా దగ్గరుంది. డూప్లికేట్ది మా అక్క రూమ్లో పెట్టాను. అదే పూజ దగ్గర కూడా పెట్టింది. ఇంతలోనే మళ్ళీ అది ఎలా ఒరిజినల్ హారం అయ్యిందో నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఏంటి, ఒరిజినల్ హారం నీ దగ్గరుందా? ఏది చూపించు. ఇప్పుడే చూపిస్తానుండు. ఇక్కడే కదా ఉండాలి, కనిపించట్లేదు. హారం కనిపించడం లేదా చిన్నత్తయ్య గారు?
మీరన్నట్టు మొదటి పూజలో పెట్టింది డూప్లికేట్ హారమే, కానీ ఆ ప్లేస్లో ఒరిజినల్ హారం పెట్టింది నేను.